ఏప్రిల్ 2026లో ఏ బ్రాండ్ ఎన్ని కార్లు అమ్మింది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకు వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అనే విషయం కూడా తెలుసుకుందాం. నంబర్ 1 స్థానంలో అయితే మారుతి సుజుకినే ఉంది. ఇంకొన్ని సంవత్సరాలైనా కానీ అదే ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం. ఇప్పుడు టాప్ 10 బ్రాండ్స్ గురించి మాత్రం తెలుసుకుందాం. ఇప్పుడు 10th పొజిషన్లో ఏది ఉందంటే నిస్సాన్ ఉందన్నమాట. నిస్సాన్ ఎన్ని కార్లు అమ్మారంటే 3,203 కార్లు అమ్మారు. 3,203 కార్స్. ఎన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే మనందరికి తెలిసిన విషయమే కదా. ఎక్కువ కార్స్ లేవు వీళ్ళ దగ్గర, ఎక్కువ ఇన్వెస్ట్ కూడా చేయట్లేదు. కొత్త మోడల్స్ తీసుకురావడానికి మెయిన్లీ మోడల్స్ ఎక్కువ ఉండాలి, అన్ని బాడీ స్టైల్స్లో ఉండాలి. మైక్రో ఎస్యూవీ నుంచి మినీ ఎస్యూవీ నుంచి సెడాను, ఎంట్రీ లెవెల్ సెడాను, ఒక ప్రీమియం సెడాను, అలాగే ఎస్యూవీల్లో కూడా చాలా ఉన్నాయి కదా. పంచ్ స్టైల్లో ఒకటి, అన్ని సెగ్మెంట్స్లో ఒకటి ఉంటే కొనే వాళ్ళకు కూడా ఆప్షన్ ఉంటుంది అనమాట. మన దగ్గర కార్సే లేవు అంటే సేల్ కూడా ఇలాగే ఉంటుంది. చూద్దాం ఫ్యూచర్లో ఇంకేం చేస్తారో. ఇన్వెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకా ఎన్ని మోడల్స్ తీసుకొస్తారో, ఎంత తొందరగా తీసుకొస్తారో అనేది ఇంపార్టెంట్ అనమాట. సో తొందరగా వాళ్ళు కొత్త మోడల్స్ లాంచ్ చేస్తే కాస్త సేల్స్ అనేది పెరుగుతుందన్నమాట. తర్వాత 9th పొజిషన్లో ఉన్నది హోండా. 4,069 కార్స్ అమ్మారనమాట. ఈ హోండా నంబర్స్ చూస్తే కూడా నాకే ఒకసారి ఏంటిది అనిపిస్తుంది. హోండాకి వరల్డ్ వైడ్ చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామందికి ఇష్టమైన కార్లు ఏదన్నా ఉన్నాయంటే హోండా కూడా ఒకటి ఉంటుందన్నమాట. టాప్ 3 లిస్ట్లో. అంత మంచి రిలయబుల్ డ్యూరబుల్ కార్స్ తయారు చేస్తారు. డ్రైవింగ్ చేయడానికి బాగుంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు లేకుండా ఉంటాయి, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అన్నీ ఉండి వీళ్ళేంటో వీళ్ళ పరిస్థితి వీళ్ళే ఇలా తయారు చేసుకుంటున్నారు. చాలా తక్కువ 4,000 కార్స్ అంటే దిస్ ఇస్ సుజుకి. చూడండి ఎక్కడుంది, ఇది ఎక్కడుంది. నన్ను అడిగితే సుజుకి కార్ల కన్నా నాకైతే హోండా కార్లే చాలా ఇష్టం. కానీ వీళ్ళ పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఎక్కువ మోడల్స్ పెట్టుకోరు, ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ చేయరు. ఎస్పెషల్లీ ఇండియా అంటే ఎందుకో వీళ్ళు ఇలా చేస్తారు, చాలా నెగ్లెక్ట్ చేస్తారు. చాలా సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. నన్ను అడిగితే అన్ని సెగ్మెంట్స్లో కార్లు ఎందుకు లేవో నాకు అర్థం కాదు. డీజిల్లో ఎందుకు లేదో నాకు అర్థం కాదు. హైబ్రిడ్స్ లేవు. హైబ్రిడ్ వీళ్ళ దగ్గర టెక్నాలజీ లేదంటే అదొక పరిస్థితి, అర్థం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచో వీళ్ళ దగ్గర హైబ్రిడ్ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. అమేజ్లో ఇవ్వచ్చు, ఎలివేట్లో ఇవ్వచ్చు. వీళ్ళ దగ్గర ఉన్నదే 3 కార్లు ఇప్పుడు. కానీ హైబ్రిడ్ మాత్రం ఒక దాంట్లోనే ఉంది, సిటీలో మాత్రం ఉంది. వీళ్ళ మేనేజ్మెంట్ ఏం థింక్ చేస్తున్నారో మనకైతే ఎవరికి అర్థం కాదులేండి. చిన్న పిల్లల్ని అడిగినా కాస్త వాళ్ళైనా సజెషన్స్ ఇస్తూ ఉంటారు కదా. చిన్నపిల్లలకు కూడా ఏం కావాలి, మల్టిపుల్ బాడీ స్టైల్స్. వాళ్ళు కూడా ఆడుకునేటప్పుడు ఏం చేస్తారు చూసారా, 2-3 బాడీ స్టైల్స్ ఉన్న కార్స్ తీసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఎక్కువ బాడీ స్టైల్స్ కావాలి వాళ్ళకి. ఎక్కువ బాడీ స్టైల్స్ తీసుకురండి. హ్యాచ్ బ్యాక్లో ఒకటి పెట్టండి, మైక్రో ఎస్యూలో ఒకటి పెట్టండి. హైబ్రిడ్ తీసుకురండి. హైబ్రిడ్ ఉంది కదా మీ దగ్గర. హైబ్రిడ్ ఉండి కూడా ఇవ్వకపోవడానికి కారణాలు నాకు అర్థం కాలేదు. చిన్న కారు అమేజ్ అనుకుందాం, దాంట్లో ఇవ్వలేదు, ఓకే, యాక్సెప్టబుల్. ఎలివేట్లో ఎందుకు ఇవ్వలేదు? ఎలివేట్లో ఏముంది, 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాత్రం ఉంది. సిఎన్జి ఇవ్వరు, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇవ్వరు. సిఎన్జి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఇవ్వచ్చు కదా. అదొక బ్యాడ్ నేమ్. మళ్ళీ ఇప్పుడు చాలామంది రెట్రో ఫిట్మెంట్ చేసుకుంటున్నారు సిఎన్జి. దాంట్లో కూడా ఇష్యూస్ వస్తున్నాయి అనేసి కంప్లైంట్స్ ఉన్నాయన్నమాట. ఉన్నదే తక్కువ కార్లు, మళ్ళీ ఇలాంటివి రెప్యుటేషన్ ఎందుకు మీకు? మంచిగా ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్జి ఇవ్వచ్చు కదా. సిఎన్జి వరకు ఎందుకు? హైబ్రిడ్ ఉంది కదా, హైబ్రిడ్ తీసుకురావచ్చు కదా, ఎలివేట్లో పెట్టచ్చు కదా. ఏంటో ఎందుకు వీళ్ళు అన్ని బాడీ స్టైల్స్ ఇవ్వట్లేదు? ఇప్పుడైతే చెప్పారు 10 కార్స్ తీసుకురాబోతున్నామని, అది ఎక్కడి వరకు ఉందో మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. చూద్దాం ఫ్యూచర్లో ఏమవుతుందో హోండా. నెక్స్ట్ స్థానంలో ఉన్నది ఎంజీ. 6,018 కార్స్ అమ్మారనమాట. వీళ్ళు చూడండి, నిసాన్ కన్నా హోండా కన్నా ఎక్కువ కార్లే అమ్మారు. రీజన్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా యాడ్ అవుతుంది అనమాట. వీళ్ళు కూడా కొత్త కార్ లాంచ్ చేశారు, ఇంకా కొత్త కూడా తీసుకురాబోతున్నారు. వీళ్ళైతే కాస్త అగ్రెసివ్గా ఉన్నారనమాట. ఇంకా ఎక్కువ కార్లు తీసుకురావడానికి, ఎస్పెషలీ ఎస్యూవి సెగ్మెంట్లో
అట్లాగే ప్లగ్ ఇన్ హైబ్రిడ్స్ కూడా తీసుకొస్తామని చెప్పారనమాట వాళ్ళు తొందరలోనే. యూనో నాట్ లైక్ ఎప్పుడో 2, 3, 5 ఇయర్స్ తర్వాత అని కాకుండా వీలైనంత తొందరగా కార్లు తీసుకురావడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారనమాట. జేఎస్డబ్ల్యూ, ఎంజీ వీళ్ళు ఇప్పుడు పార్ట్నర్స్ కాబట్టి వాళ్ళు కాస్త స్పీడప్ చేస్తున్నారు ప్రాసెస్ని. సో ఇంకా ఎక్కువ కార్లు వచ్చిన తర్వాత సేల్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వీళ్ళ దగ్గర కూడా ఆప్షన్స్ ఉన్నాయి, కార్లు మంచి కార్లు ఉన్నాయి, సేఫ్టీ కూడా బాగుంటుంది. చూద్దాం ఫ్యూచర్లో కొత్త కార్లు ఏం రాబోతున్నాయో. తర్వాత స్థానంలో ఉన్నది చూస్తే రెనాల్ట్. వీళ్ళు 5413 కార్స్ అమ్మారనమాట. ఈ సేల్ కూడా ఎంత ఉండడానికి కారణం ఏంటంటే కొత్తగా వీళ్ళు రెనాల్ట్ డస్టర్ని కూడా తీసుకొచ్చారు, రీలాంచ్ చేశారు. కాబట్టి ఈ స్థానంలో ఉన్నదన్నమాట. నాకు తెలిసి వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ కార్లనే అమ్మే కెపాసిటీ ఉంది. అంత మంచి బ్రాండ్ కూడా ఇది. అబ్రాడ్లో చూస్తే చాలా కార్లు ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. వీళ్ళు కొన్ని బ్రాండ్స్ అయితే నాకు అర్థం కాదు. ఉదాహరణకి ఇవే రెనాల్ట్, ఎంజీ, హోండా, నిస్సాను. ఏంటో కియా చూడండి ఎప్పుడు వచ్చింది, వాళ్ళ సేల్స్ చూడండి ఎలా జరుగుతున్నాయి. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇండియాలో, హోండా, నిస్సాను. సో వాళ్ళు దే డోంట్ నో హౌ టు రీడ్. జనాలకి ఏం కావాలి, మార్కెట్ ఏం డిమాండ్ చేస్తుంది అని అర్థం చేసుకోవాలనుకుంటా వీళ్ళు. వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. తర్వాత రెనాల్ట్ నాకు తెలిసి ఇంకా కెపాసిటీ ఉంది ఎక్కువ కార్లు అమ్మడానికి. కానీ నిస్సాన్ లాగే వీళ్ళ దగ్గర కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు, బాడీ స్టైల్స్ లేవు అనమాట. వీళ్ళు కూడా చెప్పారు తొందరలోనే చాలా కార్స్ తీసుకురాబోతున్నామని. ఇప్పటికే లేటు, ఇంకా తొందర అనేసి చెప్తున్నారు కానీ ఎప్పటికీ. ఇప్పుడు మినీ డస్టర్ పైన కూడా పనిచేస్తున్నారు. వర్క్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది, ప్రోగ్రెస్ జరుగుతుంది అనమాట. ఇప్పటికే లాంచ్ చేసిండొచ్చు కదా, ఒక డస్టర్ లాంచ్ చేశారు. అలాగే మినీ డస్టర్ కూడా దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. లాంచ్ చేసేసి ఉండాల్సింది. ఎప్పటికే డిలే అయిందంటే ఇంకా ఎన్ని రోజులు డిలే చేస్తారో వీళ్ళు నాకు అర్థం కాదు. హోండా కూడా అంతే. వీఆర్ గోయింగ్ టు ఎప్పుడు వీఆర్ గోయింగ్ టు అనేది ఫ్యూచర్ టెన్సే. ఎప్పుడు తొందరగా తీసుకురండి. సో తర్వాత స్థానంలో ఉన్నది కియా. ఇప్పుడే చెప్పాను కదా, వీళ్ళు వచ్చింది చాలా లేట్గా వచ్చారు. వాళ్ళ మార్కెట్ చూడండి ఎంత బాగా క్యాప్చర్ చేశారు. 27,286 కార్స్ అమ్మారు. వీళ్ళ దగ్గర ప్లస్ పాయింట్స్ ఏంటంటే మంచిగా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లోకలైజేషన్ కానీ చాలా బాగా చేశారు. అంతేకాకుండా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. వీళ్ళు ఎక్స్టీరియర్ ఎస్పెషల్లీ ఇంటీరియర్ అయితే చాలా ప్రీమియంగా ఉంటుంది. మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఇస్తారు. డీజిల్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు రెనాల్ట్కి ఏమైంది, హోండాకి ఏమైంది, నిస్సాన్కి ఏమైంది, మారుతి సుజుకీకి ఏమైంది డీజిల్ కార్స్ ఇవ్వడానికి? సో దే స్టాప్డ్. అందుకే సేల్ అలా ఉందన్నమాట. సో మనం చేసుకున్న పొరపాట్లేదు. తర్వాత వీళ్ళ కార్లు సేల్ కావడానికి కారణాలు ఏంటని చూస్తే చూడడానికి బాగుంటాయి. నేను చెప్పినట్టు మల్టిపుల్ ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. పెట్రోల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇంజిన్, అలాగే పెట్రోల్ టర్బో, అలాగే డీజిల్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర తక్కువ ఉన్నది ఏంటంటే రెండు విషయాలు అనమాట. సేఫ్టీ అండ్ దెన్ మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్. ఈ రెండు ఉంటే ఇది కూడా ఇంకా ఎక్కువ సేల్ కావడానికి ఛాన్స్ ఉందన్నమాట దీనికి. ఇప్పుడైతే కొత్తగా కియా సెల్టాస్ తీసుకొచ్చారు కదా, దాంట్లో అయితే చాలా చేంజెస్ చేశారు. సేఫ్టీ కూడా 5 స్టార్ వచ్చింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే స్కోర్ చేస్తుంది కదా సేఫ్టీలో, టాప్ స్కోరర్ ఇదే అనమాట, కియా సెల్టాస్. మంచి స్కోరింగ్ వచ్చిందనమాట. సో వెరీ గుడ్. అంతేకాకుండా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంది. ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఎలా ఉండాలంటే మన స్కోడా, వోక్స్వాగన్ లాగా ఉండాలన్నమాట. సేఫ్టీ కూడా అలాగే ఉండాలి. కార్ నాకు సేఫ్టీ, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ లేకపోతే వాట్ ఈస్ ద పాయింట్? అది ఏ బ్రాండ్ అయినా ఈ రెండు కంపల్సరీగా ఇవ్వాల్సిందనమాట. ఇదేదో ఆప్షన్ కాదు, ఆప్షన్ కాకూడదు. కార్ అనేది ఏంది, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ లేకపోతే దెర్ ఇస్ నో మీనింగ్. ఈ బ్రాండ్స్ అంతా మనకి ఇవ్వట్లేదు కాబట్టి మనకు తెలియలేదు అనమాట రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటే ఎలా ఉంటుంది అని. చాలా బ్రాండ్స్లో అది ఉండదు అనమాట. ఏదో కార్ ఉందంటే ఉంది. రైడ్ అండ్ హ్యాండ్లింగ్, ఆ కనెక్టెడ్ ఫీలింగ్, మంచి సస్పెన్షను, మంచి హ్యాండ్లింగు, మంచి స్టెబిలిటీ, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కారు డ్రైవ్ చేయడానికి. అది హైవేలో అయినా, కార్నర్స్లో అయినా, ఎలాంటి రోడ్స్లో అయినా, స్పీడ్కి వెళ్ళినా, స్లోగా వెళ్ళినా కానీ అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మంచి చాసెస్, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాలి. అది కూడా ఇంప్రూవ్ చేయాలి అన్ని బ్రాండ్స్. కొన్ని బ్రాండ్స్ అయితే ఇస్తున్నాయి, కొన్ని బ్రాండ్స్ అయితే అస్సలు పట్టించుకోరనమాట ఈ రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అనేది, డ్రైవింగ్ డైనమిక్స్ అనేది. సో వీళ్ళు ఇంకా ఫ్యూచర్లో నాకు తెలిసి
ఫేస్ లిఫ్ట్ తీసుకురాబోతున్నారు సోనెట్ వాటికి కూడా. వాటిలో కూడా నాకు తెలిసి మంచిగా డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ ముఖ్యంగా అది కూడా యాడ్ చేయాలి. వస్తుందని అనుకుందాం, చూద్దాం. అది వస్తే సేల్ ఇంకా ఎక్కువ అవుతుంది వాళ్ళది. వాళ్ళకు మంచిది, మనకు మంచిదే కదా. తర్వాత స్థానంలో ఉన్నది చూస్తే టొయోటా 30,159 కార్లు, 30,159 కార్స్ అమ్మారనమాట. వీళ్ళు కూడా చాలా స్మార్ట్ అండి. వీళ్ళంటే నాకు ఇష్టం ఒక విధంగా, ఇంకొక విధంగా చూస్తే నాకు నచ్చదనమాట. నచ్చే విషయం ఏంటంటే, నేను చెప్పాను కదా హోండా అంటే చాలా ఇష్టం అక్రాస్ ద వరల్డ్ అనేసి. ఆ లిస్ట్లో టాప్ 3లో ఇది కూడా ఉంటుంది. టొయోటా కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంటాయి, రిలయబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు, చాలా సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలే ఉండదు, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మంచి రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లాంజివిటీ అంటాం కదా, చాలా సంవత్సరాలు పనిచేస్తాయి. మీరు ఒక కారు కొని చాలా సంవత్సరాలు వాడాలి అంటే ఆ లిస్ట్లో టొయోటా ఉంటుంది, హోండా కూడా ఉంటుంది అనమాట. అది ఒక ప్లస్ పాయింట్ నాకు నచ్చింది. వీళ్ళు కూడా అంతే, లైక్ హోండా, లైక్ రెనాల్ట్, లైక్ ఎనీ అదర్ బ్రాండ్. ఇండియా అంటే ఏంటో అదొకలాగా నాకు అర్థం కాదు, వీళ్ళ మైండ్ సెట్ ఏంటో. చిన్న కార్లే అమ్మరు వీళ్ళు, చిన్న కార్లే లేవు అంటే మంచి ప్రాఫిట్, ఎక్కువ డబ్బులు వచ్చే కార్లే అమ్మాలని డిసైడ్ చేసుకున్నారనమాట. చిన్న కార్లు అమ్మరు అనమాట వీళ్ళు. అదేంటది? ఇప్పుడు నా దగ్గర ఒక 10 lakhs 8 lakhs బడ్జెట్ ఉంది, 9 lakhs 7 lakhs బడ్జెట్ ఉంది, నాకు టొయోటా కార్ కావాలి అంటే దే డోంట్ సెల్. మేము మీకు ఆ రేంజ్లో, ఆ ప్రైస్ బ్రాకెట్లో మేము కార్లు అమ్మము. అది రీజన్స్ ఏంటి నాకు అర్థం కాదు. కార్ అన్నాక, కార్ బ్రాండ్ అన్నాక అన్ని సెగ్మెంట్స్ ఇవ్వాలి కదా. వై? ఇప్పుడు ఒక హ్యాచ్ బ్యాక్ లేదు, ఒక సెడాన్ లేదు. ఇప్పుడు మారుతి సుజుకి చూడండి, ఆల్టో ఉంది, ఎస్ప్రెస్సో ఉంది, స్విఫ్ట్ ఉంది, అమేజ్ ఉంది, అర్టిగా ఉంది, గ్రాండ్ విటారా ఉంది, బ్రెజా ఉంది, బలీనో ఉంది, ఎన్నున్నాయి వాళ్ళ దగ్గర, జిమ్నీ ఉంది. వీళ్ళు ఎందుకు ఎవరు ఆ ప్రైస్ బ్రాకెట్లో, ఆ బాడీ స్టైల్స్లో? అంటే మాకు ఎక్కువ ప్రాఫిట్ వచ్చే కార్లే చాలు మాకన్నా. మన వాళ్ళు కూడా అలాగే కొంటారు. మనం కూడా ఎక్కువ డబ్బులున్నా, ఓవర్ ప్రైస్ అయినా కొనేస్తూ ఉంటారు అనమాట. అది కూడా వాళ్ళకు అడ్వాంటేజ్ అయిందనమాట. మనకు కాంపిటీషన్ కూడా లేదు, వేరే మంచి బ్రాండ్స్ కూడా మన దేశంలో ఉండవు కదా. కాబట్టి ఇంకేమి, దర్ ఇస్ నో అదర్ ఆప్షన్. వాళ్ళు ఏం చెప్తే అదే, మీ ప్రైస్ ఎంత ఉంటే ఇంత చెప్తారు వాళ్ళు, అయినా కొనేస్తూ ఉంటాం అనమాట. సో మన పరిస్థితి అలా ఉందన్నమాట. ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళు? సో మన వాళ్ళు కూడా వీళ్ళ కార్లు కొనడం ఆపేస్తే, తగ్గిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న కార్లు ఇవ్వాలి, హ్యాచ్ బ్యాక్లు ఇవ్వాలి, సెడాన్లు ఇవ్వాలి. వై? ఇప్పుడు అమేజ్లో ఆ బాడీ స్టైల్లో, ఆ ప్రైస్ బ్రాకెట్లో ఒక సెడాన్ ఇవ్వచ్చు, స్విఫ్ట్ ఆ ప్రైస్ బ్రాకెట్లో ఒక హ్యాచ్ బ్యాక్ ఇవ్వచ్చు. ఐ డోంట్ నో. మీరు ఇంకొక క్వశ్చన్, మీకు డౌట్ రావచ్చు, అదేంటది వాళ్ళ దగ్గర హ్యాచ్ బ్యాక్లు ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. ఆ చిన్న కార్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర, అవి టొయోటా కార్లు కాదు, అవి సుజుకి కార్లు. టొయోటా బలీనోనే గ్లాన్జా లాగా అమ్ముతున్నారు అనమాట. టొయోటా బ్రెజా అన్ని బ్రాండ్స్ వీళ్ళు ఆ బ్రాండ్ లోగో, ఆ బ్యాడ్జెస్ మార్చి అమ్ముతున్నారు అనమాట. దానికి కారణం వేరే ఉంది. అవి టొయోటా కార్లు కాదు, అవి సుజుకి కార్లు. వాళ్ళకు ఎమిషన్ నార్మ్స్ వల్ల పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ తగ్గించుకోవడానికి వీళ్ళు సుజుకి కార్లు తీసుకొని అమ్ముతున్నారనమాట. అంతేగాని మన కోసం కాదు, అది వాళ్ళ కోసం. వాళ్ళు డబ్బులు పే చేయకుండా ఉండడానికి, పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు సుజుకి కార్లు అమ్ముతున్నారనమాట, బికాస్ ఆఫ్ ది ఎమిషన్ నార్మ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. నన్ను అడిగితే వాళ్ళు చిన్న కార్లు తీసుకురావాలి, ఇప్పటికైనా చాలా డిలే చేశారు వాళ్ళు. తర్వాత స్థానంలో ఉన్నది ఏంటంటే హుండాయ్. ఇది 51,902 కార్స్ అన్నారనమాట. ఇది కూడా దీనికి కెపాసిటీ ఉంది, కానీ నాకు తెలిసి వీళ్ళు, నేను వేరే బ్రాండ్స్ చెప్పాను కదా, కొన్ని తప్పులు వాళ్ళే చేశారు, తెలుసో తెలియకుండానో. వీళ్ళు కూడా అలాగే చేశారనమాట, ఇప్పటికీ చేస్తున్నారని అడిగితే. ఆ తప్పుల నుంచి వాళ్ళు సరిదిద్దుకొని బయటకు వస్తే సేల్ ఇంకా పెరుగుతుంది. ఉదాహరణకి చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఎక్స్టీరియర్ కొన్ని కార్లు బాగుంటాయి, కొన్ని అయితే ఏందో ఎక్స్ట్రా డిజైన్స్ అంతా పెడతారు, ఓవర్ డిజైన్ లాగా చేస్తూ ఉంటారు. అది తగ్గించుకొని సింపుల్ డిజైన్ పెడితే చాలా బాగుంటుంది ఎక్స్టీరియర్. ఉదాహరణకి ఇప్పుడు నాకు నచ్చిన కార్లు వీళ్ళ దగ్గర ఏమున్నాయంటే హుండాయ్ వెన్యూ ఉంది, క్రెటా ఉంది. ఇవి ఓవర్ డిజైన్ లేదు, ఎక్స్ట్రాస్ ఏం లేవు, సింపుల్ డిజైన్ అనమాట. ఇవి ఎప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి, ఇప్పుడు బాగుంటాయి, కొన్ని సంవత్సరాల తర్వాతనే ఎప్పుడు చూసినా చాలా బాగుంటాయి.
అదే ఓవర్ డిజైన్, ఎక్స్ట్రా డిజైన్ చేస్తే చూడడానికి బాగుండవు. అదొకటి మైనస్ పాయింట్ వెళ్ళి. రెండోది ఏంటంటే సేఫ్టీ పైన, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన కూడా వీళ్ళు అంతగా నాకు తెలిసి అంత సీరియస్గా ఉన్నారో లేదో నాకు తెలియదు. సేఫ్టీ కాంప్రమైజ్ కాకూడదు, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కాంప్రమైజ్ కాకూడదు. అలాగే ఎక్స్టీరియర్ నేను చెప్పినట్లు మంచి బాడీ స్టైల్, మంచి డిజైన్, బాక్సీగా యూనో ఎక్స్ట్రా డిజైన్స్ లేకుండా సింపుల్గా చేస్తే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే టాటా పంచ్ చూడండి, హుండాయ్ ఎక్స్టర్ చూడండి, అది ఎలా ఉంది. ఒకసారి ఎక్స్టర్ చూడండి, పక్క పక్కనే పెట్టి చూడండి, అది బాక్సీగా ఎంత బాగుంది. పంచ్ సింపుల్ డిజైన్, బాక్సీగా ఉంది. 2 బాక్స్ డిజైను, ఎస్యూవి అని పేరు పెట్టారు కదా, అలాగే సింపుల్గా ఉంది. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి టైర్ సైజు, ఆ వీల్స్ అంతా కూడా ఆ బాడీ ఆ హైట్కి, ఆ విడ్త్కి ఎంత కావాలో అంత పెట్టారు. ఆ కవ్వీ డిజైన్స్ అది కూడా ఏందో ఎక్స్టర్లో కాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. ఆ వీల్ సైజ్ కూడా, టైర్ సైజ్ కూడా తక్కువగా ఉంటుంది. ఆ సీటింగ్ పొజిషన్ కూడా కింద ఉంటుంది. టాటా పంచ్లో పైన ఎస్యూలో కూర్చున్నట్లు ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. అలాగే వాళ్ళు ఎక్స్టీరియరు, అలాగే సీటింగ్ పొజిషను, అలాగే బాడీ స్టైల్ అంటాం కదా, కరెక్ట్గా పెట్టాలి. సేఫ్టీ పైన కాంప్రమైజ్ కాకుండా మంచి ఇంజన్స్ ఇస్తే వీళ్ళ సేల్స్ ఇంకా పెరుగుతుంది. బాడీ స్టైల్స్ ఎక్కువ తీసుకురండి, ఎందుకు ఇవ్వట్లేదు? ప్రైస్ కూడా వీళ్ళు కంపేర్ చేస్తే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మరి సేఫ్టీ కంపేర్ చేయండి, అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా కంపేర్ చేయండి. ఇప్పుడు రేట్ అంత పెట్టి అమ్ముతున్నారు కదా, దానికి ఏంటి వర్త్ ఏంటి దానికి? సో మీరు ప్రైస్ బ్రాకెట్ అంత పెట్టి అమ్ముతున్నప్పుడు సేఫ్టీ ఇవ్వండి, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా ఇవ్వండి. మంచి బాడీ స్టైల్స్ తీసుకురండి. లైక్ జిమ్నీ ఆ స్టైల్లో ఒకట్లేదు. టాటా పంచ్ కాంపిటీషన్ ఎక్స్టర్ అని వదిలారు. ఈ మధ్యకాలంలో ఇంకోటి ఏంటంటే ఫేస్ లిఫ్ట్ తీసుకొచ్చారు. నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను, ఫేస్ లిఫ్ట్లో ఆ బాడీ డిజైన్ అంతా మారుస్తారు అని అనుకున్నా. అలాగే ఇచ్చారు, సేమ్ ముందు ఏమున్నదో అదే ఇచ్చారనమాట. అదేం ఫేస్ లిఫ్ట్ నాకు అర్థం కావట్లేదు. సేఫ్టీకి ఇంకా పంపించలేదు, క్రాష్ టెస్ట్ చేయలేదు. సో ఇలాగా వీళ్ళు ఫ్యూచర్లో కొత్త బాడీ స్టైల్స్, అన్ని బాడీ స్టైల్స్ తీసుకురావాలి. సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కాంప్రమైజ్ కాకుండా ఉంటే వీళ్ళ సేల్ పెరుగుతుంది. అది ఎవరికి మంచిదంటే మనకే. సేఫెస్ట్ కార్లలో మనం వెళ్తాం కదా, అది మనకి సేఫ్టీ. మంచిగా రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఉంటే ఫన్ టు డ్రైవ్, మనకే బాగుంటుంది అది డ్రైవింగ్ చేయడానికి, ఎక్కువసేపు జర్నీ చేయడానికి కదా. తర్వాత స్థానంలో ఉన్నది చూస్తే మహీంద్రా. ఇది ఒకటి జరుగుతుంది అనమాట. సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్ ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇది ఒకసారి టాటా వస్తుంది, ఒకసారి మహీంద్రా వస్తుంది. ఇప్పుడైతే 3వ స్థానంలో మహీంద్రా ఉంది. వీళ్ళు 56,331 కార్స్ అన్నారనమాట. వీళ్ళైతే అవి నిజంగానే వీళ్ళని చూసి చాలామంది నేర్చుకోవచ్చు, అన్ని బ్రాండ్స్ ఏ పొజిషన్ నుంచి ఎక్కడికి వచ్చారనేసి. ముఖ్య కారణాలు ఏంటి సేల్ కావడానికంటే, వీళ్ళ దగ్గర ఒక ఫిలాసఫీ ఉందన్నమాట. మేము ఎస్యూవీల పైన ఫోకస్ చేస్తాము. ఎస్యూవీ బాడీ డిజైన్ అంటాం కదా, 2 బాక్స్ డిజైన్, మేము దానిపైనే ఉన్నాము. ఒకటి క్లియర్గా ఉన్నారు వాళ్ళు, ఎస్యూవీ కార్లు అమ్ముతాం మేము. ఓకే, నెక్స్ట్ మంచి గ్రౌండ్ క్లియరెన్స్, మంచి పవర్ఫుల్ ఇంజన్స్, ఫన్ టు డ్రైవ్ ఇంజన్స్, మంచి సస్పెన్షను, మంచి రైడ్ అండ్ హ్యాండ్లింగ్. ఇదే వాళ్ళ ఫిలాసఫీ. ఎస్యూవీలు 4x4 ఇవే పెట్టుకున్నారనమాట. ఒక క్లారిటీ ఉంది వాళ్ళకి. సో అందుకే వీళ్ళు చూస్తే వీళ్ళ బాడీ స్టైల్స్ అందరికీ నచ్చుతాయి, చిన్నపిల్లల నుంచి అందరికీ వీళ్ళ కార్లు నచ్చుతాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దాట్, బాక్సీ డిజైన్స్ ఉంటాయి, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటాయి, హై సీటింగ్ పొజిషన్ ఉంటుంది, పైన కూర్చొని డ్రైవ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉంటుంది, చూడడానికి కూడా క్లియర్గా ఉంటుంది అనమాట. మనం ఎప్పుడైనా ట్రాఫిక్లో అయినా, కట్ చేసేటప్పుడైనా, ఎప్పుడైనా కానీ పైన కూర్చొని డ్రైవ్ చేస్తే చాలా బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఆ వ్యూ, నేచర్ను కూడా చూడొచ్చు, రోడ్ను క్లియర్గా చూడొచ్చు. సో చాలా బాగుంటాయి. కాబట్టే ఎక్కువ కార్లు వీళ్ళకి సేల్ అవుతున్నాయి అన్నమాట. చాలామందికి నచ్చుతుంది. బాక్సీ డిజైన్స్ అంటాం కదా, అన్నీ బాక్సీ డిజైన్సే వీళ్ళు. సో వీళ్ళు ఫ్యూచర్లో, నెక్స్ట్ ఇయర్ కూడా కొత్త కార్లు వస్తున్నాయి అన్నమాట. అవి వచ్చిన తర్వాత నాకైతే ఇంకొక 20,000 పెరుగుతాయి అనుకుంటా. 15-20,000 తక్కువ అంటే కూడా ఇప్పుడు 60, ఆల్మోస్ట్ 55-60 వరకు అమ్ముతున్నారు. అట్లా ఇట్లా దానికి ఒక 15,000 కార్స్ యాడ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. కొత్త కార్లు నెక్స్ట్ 3 to 4 కార్స్ రాబోతున్నాయి నెక్స్ట్. అవి వస్తే ఇంకా సేల్ పెరుగుతుంది. చూద్దాం. వీళ్ళు కూడా హైబ్రిడ్ పైన కూడా పనిచేస్తున్నారు. సిఎన్జి కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
నన్ను అడిగితే సిఎన్జిని పక్కన పెట్టి ఎథనాల్ 100% ఎథనాల్ లేకపోతే 85 ఎథనాల్ ఉంది కదా, గవర్నమెంట్ కూడా ప్రపోజ్ చేశారు రీసెంట్లీ. ఓ డ్రాఫ్ట్ ఒకటి యూనో తీసుకొచ్చారనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే E85 లేదా E100 పైన పనిచేసేట్లు దే ఆర్ ప్లానింగ్ అనమాట. రీజన్స్ తెలుసు కదా మనకు, ఇప్పుడు ఈ వార్ వల్ల కూడా డీజిల్స్, పెట్రోలు, గ్యాస్ అంతా సమస్య అవుతుంది. మనం గవర్నమెంట్ చెప్పేది వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వడం కన్నా మనకు కావాల్సిన పెట్రోల్, ఎథనాల్, పెట్రోల్ అంటే ఇదే ఫ్యూయల్, పెట్రోల్, ఎథనాల్, పెట్రోల్ పైన, డీజిల్ పైన డిపెండ్ కాకుండా మనము ఎథనాల్ మనమే తయారు చేసుకుందాము. దానికి తగినట్లు మ్యానుఫ్యాక్చర్స్ కూడా E85 పైన లేకపోతే E100 అంటే 100% ఎథనాల్ వేసిన పనిచేసే కార్లని, ఇంజిన్స్ని తయారు చేయండి అని చెప్తున్నారనమాట. నన్ను అడిగితే ఇట్ ఈస్ అ గుడ్ మూవ్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్. ఇప్పుడు చూడండి, మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఎవరో మనకు తెలియదు. రేట్లు వాళ్ళకి కావాల్సినట్టు పెంచుకోవచ్చు. అది లేకుండా ఎథనాల్ మనకే దొరుకుతుంది. ఎథనాల్ లేకపోతే ఇప్పుడు సిరీస్ హైబ్రిడ్ అని ఉన్నాయన్నమాట. నిస్సాన్ దగ్గర కూడా ఆ టెక్నాలజీ ఉంది. సుజుకి వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అంటే ఆ ఎథనాల్ వేసి అదే జనరేటర్ లాగా పనిచేస్తుంది, బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. సో దాని ద్వారానే మనము కార్ని నడపచ్చు అనమాట. మంచి మైలేజ్ కూడా వస్తుంది. మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో వీళ్ళు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్స్ పైన పనిచేస్తున్నారు, హైబ్రిడ్స్ పైన పనిచేస్తున్నారు. సిఎన్జి కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. నన్ను అడిగితే ఎథనాలు, హైడ్రోజను, బయోగ్యాస్ వీటిపైన పనిచేయాలి. చూద్దాం ముందుకు ఎలా వెళ్తుందో, ఈ గవర్నమెంట్ క్లారిటీ ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మీరు ఎథనాల్ పైన పనిచేయండి, 100% ఎథనాల్ మన టార్గెట్. అట్లాగే హైబ్రిడ్స్, హైడ్రోజన్ కానీ బయోగ్యాస్ ఇవే పెట్టుకోవాలి. ఇవి ఉంటే మనకు వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బ్యాటరీ కావాలి మనకు, హైబ్రిడ్ అంటే కూడా. ఆ బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? చైనా నుంచి. నన్ను అడిగితే అది కూడా మంచిది కాదు. ఎథనాలు, బయోగ్యాస్ వీటిపైన పనిచేయాలి. మనమే మనకు కావాల్సిన ఎనర్జీ తయారు చేసుకోవచ్చు. మన డబ్బులు మన ఫార్మర్స్కే వెళ్తాయి, మన వాళ్ళకే వెళ్తాయి, బయటకు వెళ్ళవు డబ్బులు. మనం ఇప్పుడు చూడండి ఎంత సమస్య అవుతుంది, రేట్లు ఇంకా పెరుగుతాయి. ఇలాంటి యుద్ధం ఇంకోటి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? రేట్లు ఇంకా పెరుగుతాయి. అసలు కావాల్సినప్పుడు సప్లై కూడా ఉండదు అనమాట. అది ఇంకా చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఇదైతే మంచి మూవ్ అయ్యి గవర్నమెంట్ చెబుతున్నది. E85 కాదు, E100 తీసుకురావాలి కొత్త కార్లలో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత స్థానంలో ఉన్నది టాటా. నేను చెప్పాను కదా, ఒకసారి టాటా రెండో పొజిషన్లో ఉంటే ఒకసారి మహీంద్రా ఉంటుంది అనమాట. గుడ్ థింగ్. టాటా కూడా ఎక్కడి నుంచో ఎక్కడికో వచ్చారనమాట. వీళ్ళు ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ముఖ్య కారణం సేఫ్టీలో టాప్లో ఉంటుంది అనమాట. అన్ని కార్లు సేఫ్గా ఉంటాయి. మినిమం 4 స్టార్ ఉంటుంది అనమాట. తర్వాత అన్నింటికి 5 స్టారే ఉంటుంది, మినిమం 4. ఇప్పుడు టిగోర్ లాంటి వాటికి చూస్తే 4 స్టార్ ఉంది, మిగతా వాటికి అంతా 5 స్టార్ రేటింగ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా కారు కొనేటప్పుడు నాకు సేఫెస్ట్ కార్ కావాలంటే ఫస్ట్ వాళ్ళు చూసేది టాటా సైడే అనమాట. ఎందుకంటే వాళ్ళు అలాగ బిల్డ్ చేశారు, ఆ బ్రాండ్ వాల్యూ అంటాం కదా, అలాగా. ఆ బ్రాండ్ నేమ్ టాటా అని చెప్తేనే సేఫ్టీ అంటేనే టాటా అన్నట్లు మైండ్లోకి వెళ్ళిపోయింది అందరికీ. కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు కార్లు కొనడానికి ముఖ్య కారణం సేఫ్టీ అంటే టాటా అన్నట్లు అయిపోయింది అనమాట. కాబట్టి ఇన్ని కార్లు అమ్ముతున్నారు. 59,000 కార్స్ అమ్మారు వీళ్ళు. అలాగే రైడ్ అండ్ హ్యాండ్లింగ్ కూడా బాగుంటుంది, సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది అనమాట. సో వీళ్ళు కూడా మంచిగా తొందరగా ఫేస్ లిఫ్ట్ని తీసుకురావాలి. ఇంకా సేల్ పెరగాలి అంటే వీళ్ళు కొన్ని కార్లు నెగ్లెక్ట్ చేస్తారు, ఫేస్ లిఫ్ట్లు తొందరగా తీసుకురారు. ఇప్పుడు టిగోర్ చూడండి, ఎప్పుడు వచ్చింది ఫేస్ లిఫ్ట్? ఎన్ని సంవత్సరాలు అయింది? ఇంతవరకు ఫేస్ లిఫ్టే లేదు వాటికి. మన వాళ్ళు చిన్న కార్లు అంటే నెగ్లెక్ట్ చేస్తారు, అదేంటో. మళ్ళీ ఊరికేనే చెప్తా అంటారు, సెడాన్లు ఎవరు కొనట్లేదు, హ్యాచ్ బ్యాక్లు ఎవరు కొనట్లేదు అని. ఊరికేనే మీరు ఆప్షన్స్ ఎవరు, ఫేస్ లిఫ్ట్లు తీసుకురారు, కొత్త కారు లాంచ్ చేయరు ఆ సెగ్మెంట్స్లో. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్లో టాప్ సెల్లింగ్ కారు సెడాన్, సుజుకి డిజైర్. బలినో చూడండి ఎన్ని కార్లు అమ్మారు, వ్యాగనార్ చూడండి ఎన్ని కార్లు అమ్మారు. అవేమి సెడాన్లు కాదా, హ్యాచ్ బ్యాక్లు కాదా అవి? వీళ్ళ దగ్గర ఆప్షన్స్ పెట్టుకొని వీళ్ళు ఇవ్వరు, కొత్త ఫేస్ లిఫ్ట్లు తొందరగా తీసుకురారు, మంచి అప్డేట్స్ ఇవ్వరు, మంచి ఇంజిన్స్ ఇవ్వరు. అన్ని బ్రాండ్స్ ఊరికేనా. ఇప్పుడు అందరూ ఎస్యూవీలు కొంటున్నారని పేరుకే. అవన్నీ ఎస్యూవీలా? దే ఆర్ నాట్ ఎస్యూవీస్. హ్యాచ్ బ్యాక్లనే కాస్త హైట్ పెంచి బాడీ స్టైల్ కాస్త మార్చేసి
మనం పేరు పెట్టినంత మాత్రాన ఎస్యూలు అయిపోతాయా? ఎవరిని ఎవరు మోసం చేసుకుంటున్నారు, ఎవరు మోసపోతున్నారు మీకే తెలియాలి బ్రాండ్స్కి. సో వీళ్ళు కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ పైన పనిచేస్తున్నారు. తొందరగా పనిచేసి తీసుకొస్తే మంచిది. ఓన్లీ ఎలక్ట్రిక్ అనుకోకుండా, ఎలక్ట్రిక్ నన్ను అడిగితే ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఎలక్ట్రిక్ ఈజ్ నాట్ ఏ గుడ్ థింగ్. అది ఫ్యూచర్ కూడా కాదు. అగైన్ సేమ్ లాజిక్. ఇక్కడ వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి పెట్రోల్ డీజిల్ పైన డిపెండ్ అయ్యి ఉన్నాము, వద్దు అంటున్నారు. మళ్ళీ ఇక్కడ నుంచి షిఫ్ట్ ఎలక్ట్రిక్ రామంటున్నారు. ఎలక్ట్రిక్లో ఎవరిపైన డిపెండ్ కావాలి? బ్యాటరీస్ మన దగ్గర ఉన్నాయా? అది కూడా చైనా నుంచే తీసుకురావాలి. మళ్ళీ ఇక్కడ డిపెండ్ అవ్వడం మానేసి ఇక్కడ డిపెండ్ అవుతున్నారు కదా. హౌ ఇస్ ఇట్ లాజికల్? ఇట్స్ నాట్ ప్రాక్టికల్. ఎథనాల్ పైకి వెళ్ళండి, అదే చెప్పింది. ఏదో చెప్తా ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచించరు. ఎలక్ట్రిక్ మూవ్ ఎవరికి మంచిది? ఎలక్ట్రిక్ కార్స్ ఎవరికి మంచిది? ప్రాక్టికల్ అవి లైఫ్ ఉంటాయా ఎలక్ట్రిక్ కార్స్కి? బ్యాటరీని ఏం చేస్తారు? పొల్యూషన్ కావట్లేదా? ఎలక్ట్రిక్ కార్స్లో పొల్యూషన్ లేదా? ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాటరీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత ఆలోచించాలి కదా. ఎవరో ఏదో యూరోప్లో ఏదో చేశారు, ఇనిషియేట్ తీసుకున్నారని ఫాలో అయిపోవడం ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. సో ఫ్లెక్స్ ఫ్యూయల్స్, ఎథనాల్, బయోగ్యాస్, హైడ్రోజన్ అది ఫ్యూచర్. దానివల్ల ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ స్థానంలో ఉన్నది మారుతి సుజుకి. వీళ్ళని మెచ్చుకోవాలండి, చాలా విషయాల్లో మెచ్చుకోవాలి. 1,87,704 కార్స్, 1,87,704 కార్లు అమ్మారనమాట. నాకు తెలిసి చాలా ఎక్కువ కార్లు అమ్మారండి. 1,88,000 అంటే టూ మెనీ కార్స్ యాక్చువల్లీ. వీళ్ళు ఇన్ని కార్లు అమ్మడానికి కారణం ఏంటని చూస్తే, ఇప్పుడు కూడా కారు కొనాలి అంటే స్ట్రైట్ అవే జనాలకి వచ్చేది మైండ్లో ఏంటంటే మారుతి సుజుకినే. ఎందుకంటే వాళ్ళు ట్రస్ట్ అలా బిల్డ్ చేశారనమాట. నమ్మకం, మంచిగా పనిచేస్తాయి, రిలయబుల్గా ఉంటాయి, డ్యూరబుల్గా ఉంటాయి, ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి, సమస్యలు లేవు, పైగా మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మంచి మైలేజ్ వస్తుంది. ఆఫ్టర్ సేల్ సర్వీస్ సమస్య లేదు, ఎక్కడ చూసినా సర్వీస్ సెంటర్లు ఉంటాయి, స్పేర్ పార్ట్స్ అవైలబిలిటీ ఇష్యూ అనేదే ఉండదు, స్పేర్ పార్ట్స్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, సర్వీస్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది, మీకు రన్నింగ్ కాస్ట్ తక్కువ, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, మంచి ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ దొరుకుతుంది, మంచిగా మీరు కారు అమ్మేయాలంటే కూడా చాలా మంచి రేట్ వస్తుంది, మీకు రీసేల్ వాల్యూ కూడా చాలా బాగుంటుంది. ఇలా చూస్తే చెప్పుకుంటూ పోతే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దగ్గర. చాలా రేటు కూడా తక్కువ రేటుకే మంచి కార్లు, అన్ని సెగ్మెంట్స్లో కార్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. తక్కువ 3.5 లక్షలు 4 లక్షల లోపలనే కార్లు. ఎస్ప్రెస్సో, అల్టో, సెలారియో, స్విఫ్ట్, బలీనో, ఎన్ని చూడండి, అన్ని సెగ్మెంట్స్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. చిన్న ఎస్ప్రెస్సో, అల్టో నుంచి అన్ని సెగ్మెంట్స్లో ఉన్నారు. ఇంకా కొన్ని వీళ్ళకి స్కోప్ ఉన్నాయి, ఇంకా కొన్ని సెగ్మెంట్స్లో వీళ్ళు తీసుకురావచ్చు, కానీ వీళ్ళే తీసుకురావడం లేదు. నన్ను అడిగితే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దానిపైన పనిచేస్తే సుజుకి స్విఫ్ట్ని ఇప్పుడే టాప్ పొజిషన్లో ఉంది, ఇంకా ఫ్యూచర్లో కూడా దాన్ని అందుకోవాలంటే చాలా కష్టం వేరే బ్రాండ్స్కి. అవి ఏంటంటే సేఫ్టీ యాడ్ చేయాలి అన్ని కార్లలో. ఇంకా తీసుకొచ్చే ఫేస్ లిఫ్ట్లో ఫ్యూచర్ కార్స్లో సేఫ్టీ కాంప్రమైజ్ కాకూడదు. అది ఎంత 4 స్టార్ 3 స్టార్ కాదు, 5 స్టార్ ఉండాల్సిందే. తర్వాత మంచి డ్రైవింగ్ డైనమిక్స్ ఉండాల్సిందే. ఇప్పుడు ఇన్ని రోజులైతే ఓకే, ఇప్పుడైతే జనాలకు తెలిసింది, అవేర్నెస్ వచ్చింది కొద్ది మందికి, ఇంకా చాలా మందికి తెలియాలి. ఇప్పుడు కూడా బ్లైండ్గా ఒక బ్రాండ్నే అంటూ ఉంటారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. వాళ్ళకి అన్నీ తెలిసి మాట్లాడితే పర్వాలేదు, నాకు ఈ బ్రాండ్ ఇష్టం, ఇదే కొంటా, నువ్వు కూడా ఇదే కొను. అది కాదు. ఆ కారు ఎందుకు కొనాలి, ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది చూసి కొనండి. మీ ఇష్టం, మీరు ఏదైనా కొనుక్కోండి, వేరే వాళ్ళని మనం పుష్ చేయకూడదు. మీకు అదే అవేర్నెస్ లేకపోతే అలాగే జరుగుతుంది అనమాట. అవేర్నెస్ అందరికీ, కొందరికి వచ్చింది, ఇంకా రాలేదు, అందరికీ అవేర్నెస్ తొందరగా ఇంకా పెరుగుతుంది. కాబట్టి మీరు ఇంకా ఎస్కేప్ కాలేరు. మంచి సేఫ్టీ ఇవ్వాలి, మంచి డ్రైవింగ్ డైనమిక్స్ పెట్టాల్సిందే. అప్పుడే మీరు బ్రాండ్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళగలరు, సేల్ కూడా పెరుగుతుంది అనమాట. లేకపోతే ఇప్పుడు ఏమైంది చూడండి, మార్కెట్ షేరు మారుతి సుజుకిది ఎక్కువ ఉండేది, ఇప్పుడైతే తగ్గింది, ఇంకా తగ్గుతుంది. వీళ్ళు కన్నా ఇలాగే కంటిన్యూ అయితే, ఏ విషయంలో సేఫ్టీ గురించి పట్టించుకోకపోతే, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ అంటే డ్రైవింగ్ డైనమిక్స్ పైన పనిచేయకపోతే, మంచి సస్పెన్షన్ ఇవ్వకపోతే, మంచి స్టీరింగ్ ఫీడ్బ్యాక్, మంచి కనెక్టెడ్ ఫీలింగ్, మంచి స్టెబిలిటీ,
ఇది ఇవ్వకుండా మా ఫిలాసఫీ మైలేజు మేము లైట్ కార్సే తయారు చేస్తాము, వెయిట్ తగ్గిస్తాము, మాకు దేంతో సంబంధం లేదు, సేల్ అయితే ఉంది, మేము మైలేజ్ పైనే ఫోకస్ చేసి కార్ వెయిట్ తగ్గించి డ్రైవింగ్ డైనమిక్స్ని పట్టించుకోకుండా ఇలాగే వెళ్తామంటే ఇప్పుడు మార్కెట్ షేర్ చూడండి అన్నీ తీసేసుకుంటున్నాయి. ఇప్పుడు కియా చూడండి ఎన్ని నెంబర్స్ అమ్ముతుంది, హుండాయి, టాటా, మహీంద్రా, పైగా నేను చెప్పాను కదా ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయరే, ఫ్యూచర్ అంటే ఎప్పుడో కాదు, 4-5 కార్లు తీసుకురాబోతున్నారు మహీంద్రా వాళ్ళు. అది వచ్చిందంటే నాకు తెలిసి మారుతి సుజుకి షేర్ ఇంకా తగ్గిపోతుంది. మేము ఇలాగే ఉంటాం, మేము మారం, సేఫ్టీ పైన పట్టించుకోము, రైడ్ అండ్ హ్యాండ్లింగ్ పైన పట్టించుకోము, డ్రైవింగ్ డైనమిక్స్ అంటే అది కుదరదు, ఎప్పుడు మైలేజ్ పైనే నడవదనమాట. సో జనాలకు తెలిసింది, ఇప్పుడు జనాలు కారు కొనేటప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు సేఫ్టీ ఉందా లేదా, డ్రైవింగ్ చేయడానికి ఎలా ఉంది, మంచి ట్రాన్స్మిషన్ ఇస్తున్నారా లేదా అనేది కూడా చూస్తున్నారు. కోర్స్ ఆఫ్టర్ సేల్ సర్వీస్, రిలయబిలిటీ, డ్యూరబిలిటీ అది కూడా ఇంపార్టెంటే, వాటితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి వీళ్ళు ఫ్యూచర్లో దానిపైన పనిచేస్తారని అనుకుందాం. సో ఇదండి లాస్ట్ మంత్కి సంబంధించిన సేల్స్ వివరాలు.